పునాది సత్యాలు అనే శీర్షికన మనము ఈ ధ్యానం చేస్తూ ఉన్నాం. In Acts chapter 2 and verse 42, we see 4 different practices mentioned there. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:42లో 4 భిన్నమైనటువంటి సంగతులు మనకి కనబడతాయి. First of all, the apostles' doctrine. అక్కడ మొదటిగా అపోస్తలుల బోధ కనబడుతుంది. Secondly, the fellowship. రెండవది సహవాసం కనబడుతుంది. Thirdly, the breaking of bread. మూడవది రొట్టె విరుచుట కనబడుతుంది. And fourthly, prayer. నాలుగవదిగా ప్రార్థన కనబడుతుంది. All these 4 aspects are equally important to the New Testament Church of God. ఈ 4 క్రొత్త నిబంధన దేవుని సంఘానికి సమానంగా అవసరమైనవి. Don't ever think one is important than the other. ఎవరనే కానీ ఒకటి మరొక దానికంటే ఎక్కువ ప్రాధాన్యమైంది అని భావించకండి. All these 4 activities are the fundamental activities of a New Testament church. ఈ 4 కూడా క్రొత్త నిబంధన సంఘానికి తప్పక ఉండాల్సిన పునాది సత్యాలు. All other activities that we involve in are the extension of these ministries. ఇవి 4 కాకుండా మిగతావి మనం ఏదైనా చేస్తే ఈ 4 యొక్క విస్తరణది అని మనం గ్రహించాలి. So we need to understand these factors in a very detailed manner as much as possible. సాధ్యమైనంత వరకు ఈ 4 మనము ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. This morning we consider the first aspect, the apostles' doctrine. ఉదయకాలపైన అపోస్తలుల బోధ అనే సంగతిని మనం వింటూ వచ్చాము. And we concluded by saying the doctrine of the church is based on the epistles of the teaching of the apostles to the church and not the experiences of any person. ఉదయకాలపైన మనం ఏం గ్రహించామంటే అపోస్తలుల బోధ అనేది అపోస్తలుల అనుభవాలు కాదు అని, అది పత్రికలలో సంఘానికి ప్రాథమికమైన సత్యంగా ఇవ్వబడింది అని మనం గ్రహిస్తూ వచ్చాము. To continue our meditation, we will once again read that verse, Acts chapter 2 and verse 42. మన ధ్యానాన్ని మరలా కొనసాగించడానికి మరొకసారి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. And this verse says, they continued steadfastly in the apostles' doctrine and fellowship, in the breaking of bread and in prayers. ఆ వచనం ఏం చెప్తుందంటే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. The second practice that is mentioned there is the fellowship. అక్కడ చెప్పబడిన రెండవ ప్రాక్టీస్ ఏమిటంటే సహవాసము. Fellowship again is not just one simple word, it is a deeply packed concept in the Word of God. సహవాసం అంటే ఏదో ఒక మామూలు పదం కాదు కానీ ఎంతో లోతైనటువంటి సత్యము దానిలో ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం. People have their own understanding about the fellowship. సహవాసం అంటే ప్రజలు తమ సొంత అర్థాలు దాని కోసం చెప్తారు. Many times we think fellowship means only a gift or a financial gift. సహవాసం అంటే ఆర్థిక సహాయం చేయట అనే దానికి వాడతారు. ఇంగ్లీష్ లో ఫెలోషిప్ అనే పదం. Or sometimes fellowship people think it is sitting and eating together. కొంతమంది కొన్నిసార్లు కలిసి కూర్చుని ఆహారం తీసుకోవడాన్ని సహవాసం అని అంటారు. Or something just shaking hands with one another. మరి కొంతమంది చేతులు ఒకరికొకరు కలుపుకొని షేక్ హ్యాండ్ చేయడానికి సహవాసం. So all these things are involved in fellowship. ఇవన్నీ సహవాసంలో ఉన్న సంగతులే కానీ Fellowship in the New Testament has much deeper meaning to add to that. దానికంటే క్రొత్త నిబంధన గ్రంథంలో సహవాసం అనేది ఎంతో విశేషమైన అర్థాన్ని కలిగిన పదం. The word fellowship used in Acts chapter 2 and verse 42 అపోస్తలుల కార్యాలు 2:42లో సహవాసము అని రాయబడిన మాట is the translation of a Greek word koinonia, which is in the root language. కొయినోనియా అనే మూల భాషలో ఉన్న పదానికి సహవాసము అని అర్థం. Now all the times fellowship is mentioned in the New Testament does not come from the word koinonia. కొత్త నిబంధనలో సహవాసం అని రాయబడిన ప్రతి చోట కొయినోనియా అనే అర్థాన్ని చేతి కాదు అని గ్రహించాలి. But some verses in the New Testament where it is used as fellowship is koinonia in the Greek. అయితే కొత్త నిబంధనలో కొన్ని భాగాల్లో మాత్రమే కొయినోనియా అనే సహవాసం అర్థమించే పదము రాయబడుతూ వచ్చింది. And again on the other side, మరొక వైపు all the koinonias are not translated as fellowship in the New Testament. కొత్త నిబంధనలో
కొయినోనియా అని ఉండాల్సిన ప్రతి చోట సహవాసము అని తర్జుమా చేయబడలేదు. Some places it is mentioned as sharing. కొన్నిసార్లు పంచుకొనుట అని రాయబడి ఉంది. Some places it is translated as communion. కొన్ని చోట్ల సహవాసము లేదా మనకి సహవాసం అని ఉంది. It all is translated according to the context in which the apostles are writing. అపోస్తలులు ఆయా సందర్భాలకి సరిపోయే పదాలని వారు వాడుతూ వచ్చారు. So when we read Acts chapter 2 and verse 42, అపోస్తల కార్యాలు 2:42 మనం చదివినప్పుడు there the word used is koinonia. అక్కడ సహవాసం అనే దానికి కొయినోనియా అనే పదము రాయబడి ఉంది. And we see this word koinonia appearing at least 20 times in the New Testament in 18 different verses. 20 సార్లు 18 వచనాల్లో క్రొత్త నిబంధనలో ఈ కొయినోనియా సహవాసం అని కనబడుతుంది. When I say 20 times in 18 verses, 18 వచనాల్లోనే 20 సార్లు ఆ పదము వచ్చింది అంటే in couple of verses twice the same word has been mentioned. ఆ మిగతా వచనాల్లో 2 సార్లు అది ప్రస్తావించబడుతూ వచ్చింది. So koinonia appears in 18 different verses in the New Testament. క్రొత్త నిబంధనలో 20 సార్లు వర్ణకులుగా మనం చూస్తూ ఉన్నాం. And the only one usage outside the epistles is Acts 2:42. అప్పుడు ఈ పత్రికలు బయట ఒకే ఒకసారి పదం రాయబడి ఉంది. అది అపోస్తల కార్యాలు 2:42. All other usages koinonia is in the epistles given to the church of God. మిగతా అన్ని చోట్ల ఆ 18 వచనాలు ఉన్నాయి. 20 సార్లు అది క్రొత్త నిబంధన గ్రీక్ బైబిల్లో కొయినోనిగా రాయబడింది. So that adds to the importance of the apostles' doctrine. దాని అర్థం ఏమిటంటే అపోస్తలుల బోధకి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. In other words, in the 18 verses used in the New Testament, క్రొత్త నిబంధనలో 18 వచనాలు రాయబడి ఉంటే ఈ పదంతో first or the one usage in Acts 2:42 refers to the practice of the apostles. అపోస్తల కార్యాలు 2:42లో రాయబడిన సహవాసము అపోస్తలుల యొక్క అలవాటుగా వారు చేసిన పని. All the rest of the usages refers to the teaching of the apostles to the church of God. అపోస్తల కార్యాల్లో సహవాసాన్ని వారు చేస్తే సహవాసం చేయాలి అని పత్రికలన్నింటిలో కూడా రాయబడి ఉంది. So that word koinonia is very important. అందుకని కొయినోనియా అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. So what I'm going to do this evening, ఈ సాయంకాలం వేళ నేనేం చేస్తాను అంటే what are the context in which the word koinonia has been used to refer to fellowship in the New Testament epistles? కొయినోనియా అనే పదము క్రొత్త నిబంధనలో ఎక్కడెక్కడ సహవాసము అనే అర్థం ఇస్తుందో మనము చూడబోతూ ఉన్నాం. At least in 7 different contexts we can see the word fellowship taken from koinonia has been used in the New Testament. క్రొత్త నిబంధనలో 7 ప్రత్యేకమైనటువంటి అర్థాలతోటి కొయినోనియా సహవాసం అనే అర్థంతో రాయబడినట్లుగా చూస్తాం. Now again, when I was making a study on this, మరలా సహవాసం అనే దాని మీద నేను మీకు పాఠాన్ని అందిస్తున్నాను అంటే the word fellowship or కొయినోనియా లేదా సహవాసం అనే పదము out of the 18 verses used in the New Testament, క్రొత్త నిబంధనలో 18 వచనాల్లో రాయబడిన ఈ పదము 5 times it directly refers to our relationship with God. 18లో 5 సార్లు మనకి దేవునితో ఉన్న సహవాసం గురించి చెప్పబడింది. And once in relation to our separation from the world and relate with God. ఒకటి ఒకసారి లోకంతో మనం ప్రత్యేకించబడి దేవునితో ఎలా సహవాసం కలిగి ఉన్నామో చెప్పడానికి రాయబడింది. So when we take these 7 different contexts in which the word has been used, కాబట్టి సహవాసం అని రాయబడిన ఈ మొత్తం 7 సందర్భాలని మనం చూసినప్పుడు most of the time, that is more than 5 times, it talks about our relationship with God. ఎక్కువ 7లో ఎక్కువ 5 కంటే ఎక్కువ సందర్భాల్లో మనకి దేవునికి ఉన్న సహవాసాన్ని గురించే రాయబడి ఉంది. Then 3 times it speaks about our relationship with others. 3 సార్లు ఇతరులతో మనకుండే సహవాసం గురించి చెప్పబడింది. 2 times it speaks about the gospel work, our fellowship in the gospel work. సువార్తలో పాలివారుట, ఇతరులతో కలిసి సహవాసం చేసి సువార్త చెప్పుట అనేది కూడా రాయబడి ఉంది. Twice it refers to our fellowship with the word of God. దేవుని వాక్యంతో మనకున్న సహవాసాన్ని గురించి 2 సార్లు రాయబడి ఉంది.
Twice it refers to ministering to others in fellowship. సహవాసంలో ఉన్న ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం అనేది 2 సార్లు రాయబడి ఉంది. And 3 times it refers to sharing material things with others. 3 సార్లు మనకున్నటువంటి వస్తువులను ఇతరులతో పంచుకునుట అని చెప్పడానికి సహవాసం అని రాయబడి ఉంది. The only reason why I mentioned the numbers, ఎందుకు నేను ఎన్నిసార్లు రాయబడి ఉందో చెప్తున్నాను అంటే most numbers or most of the time it is used in relation to our relationship with God. ఈ సంఖ్యలన్నీ ఎక్కువ సార్లు మనకి దేవునికి ఉన్న సహవాసాన్ని గురించి చెప్తూ వస్తాయి. All other relationship comes after that. మిగతా సహవాసాలు అనేవన్నీ కూడా దేవుని సహవాసం అనే దాని తర్వాత వచ్చి చేరుతాయి. So if your fellowship with God is not right, దేవునితో మన సహవాసము సరిగా లేకపోతే nothing else will work out well in our life. మన జీవితంలో ఇంకా ఏది పని చేయదు. Our church will be in a problem. సంఘము సమస్యల్లో ఉంటుంది. Our families will be in a problem. కుటుంబాలు సమస్యల్లో ఉంటాయి. Our relationship will be broken. మన యొక్క సంబంధాలన్నీ చెడిపోతాయి. Everything will go wrong in our life. ప్రతిదీ కూడా మన జీవితంలో సమస్యగానే ఉంటుంది. That is why the word koinonia or fellowship is used more than 5 times in relation to our fellowship with God. అందుకనే 5 సార్లు కంటే ఎక్కువ మొత్తం 7 సందర్భాల్లో దేవునితో మనకు ఉండాల్సిన సహవాసం గురించి రాయబడుతూ వచ్చింది. And now let me come to the first context where it is used. సహవాసం అనేది మొదట ఏ సందర్భంలో రాయబడిందో మొదట చూద్దాం. Our fellowship with God in person. దేవునితోటి మనకున్నటువంటి వ్యక్తిగత సహవాసం. Our personal fellowship with God, that's what it refers to. దేవునితో మనకున్న వ్యక్తిగత సహవాసాన్ని గురించి ఇది చెప్తుంది. And the first fellowship, our personal fellowship with God, we read in 1 John chapter 1 and verse 3. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో చాలా స్పష్టంగా ఈ సహవాసాన్ని గురించిన మాటలు మనకి కనబడతాయి. There we read the phrase where John is saying, truly our fellow son Jesus Christ. మన సహవాసం అయితే 1:3లో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. If you read that context, 1 John chapter 1, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం రాయబడిన సందర్భాన్ని చూస్తే from verse 1, 2 and 3, if you read, మొదటి 3 వచనాలు మీరు చదవగలిగినట్లయితే we see John is talking about a personal experience. యోహాను తన వ్యక్తిగత అనుభవాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked upon, which our hands have handled concerning the word of life. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాము. And in verse 3 he says, which we have seen and heard, we declare to you, that you may have fellowship with us. 3వ వచనంలో అంటున్నాడు, మాతో కూడా మీకులో సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని విని దానిని మీకు తెలియజేయుచున్నాము. And truly our fellowship with this with the Father and with the Son. మన సహవాసం అయితే మా తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. So in that context, try to understand what does John mean when he says our fellowship with the Father and with His Son. మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోని మన సహవాసం ఉంది అని యోహాను ఏ సందర్భంలో చెప్తున్నాడు? Or what does it mean to have fellowship with God? దేవునితో లేదా దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఏమిటి? He says what we have seen, మేము ఏదైతే చూచామో, what we have heard, ఏదైతే మేము విన్నామో, what we have touched, ఏదైతే మేము తాకామో, what we have understood. ఏదైతే మాకు అర్థమైందో. So he talks about a personal, tangible experience in his life. యోహాను తన వ్యక్తిగత అనుభవంలో ఆయన నేరుగా స్పృశించినటువంటి సంగతుల గురించి చెప్తా So ఉన్నాడు. when we talk about our fellowship with God, దేవుని సహవాసము, దేవునితో సహవాసం అని చెప్పినప్పుడు it must be a first-hand experience of our life. దేవునితో సహవాసం అంటే
ప్రతి విశ్వాసి తన స్వీయ అనుభవంలో వ్యక్తిగతంగా దేవుణ్ణి సంధించిన అనుభవం కలిగి ఉండాలి. It is not a story that I heard from my grandfather. ఈ సహవాసం అనేది మా తాత చెప్పినటువంటి ఒక కట్టు కథ కాదు. It is not a story that we inherited from our elders. పెద్దల నుంచి సాంప్రదాయంగా వస్తున్న వారసత్వంగా వస్తున్న కథ కాదు సహవాసం. I have seen it, I have heard it, I have touched it. నేను చూశాను, నేను విన్నాను, నేను తాకాను, ఆయనతో నా సహవాసం ఉంది. So that is fellowship with God. దేవునితో సహవాసం అంటే ఇది Not just knowing some memory verses. కొన్ని కంఠత వాక్యాలు నేర్చుకొని దేవునితో సహవాసం చేస్తున్నాను. And this evening I want to ask you, my dear brothers and ఈ sisters, సాయంకాలం వేళ ప్రియమైన సోదరి సోదరులారా మిమ్మల్ని ఇలా అడగాలి అనుకుంటున్నాను. what is your personal fellowship with God? దేవునితో నీకు వ్యక్తిగతంగా ఉన్న సహవాసం ఏమిటి? I remember one occasion at this moment. ఈ సమయంలో నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది. I will not read that due to lack of time. సమయాభావాన్ని బట్టి నేను ఇప్పుడు చదవటం లేదు. John's Gospel chapter 4, where the Lord Jesus is sharing with a Samaritan woman. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో సువార్త చెప్తూ ఉన్నాడు. And she understands he is the Messiah. ఆయనే మెస్సీయా అని ఆమెకు అర్థమైంది. And she becomes the first evangelist, ran to the city and started telling everybody, I have seen Messiah. ఆమె ఆ పట్టణంలో మొట్టమొదటి సువార్త ప్రకటించిన స్త్రీ అయింది. ఆమె వెళ్ళి నేను మెస్సీయాను కనుగొంటిని అని అందరికీ ప్రకటించింది. And people came running to see the Messiah. ప్రజలందరూ కూడా ఊరి వారంతా మెస్సీయాను చూడడానికి వచ్చారు. And then they heard him directly. అయితే వారు నేరుగా ఆయన నుంచి విన్నప్పుడు And you know what they say at the end? వాళ్ళు ఆఖరిలో ఆయన మాటలు విన్నాక ఏం చెప్పారో తెలుసా? First we believed because you said. అమ్మా నీవు చెప్పావు కాబట్టి మొదట మేము విశ్వాసం ఉంచాము. But now we believe not because you said, we have seen and experienced. ఇప్పుడు మేము నీవు చెప్పినందుకు విశ్వాసం ఉంచడం కాదు కానీ మేమే నేరుగా ప్రభుని చూసాము. Do you have this fellowship with God? ఇలాంటి ప్రభుతో ఇలాంటి సహవాసాన్ని మీరు కలిగి ఉన్నారా? First hand fellowship. మొట్టమొదటి అనుభవం నేరుగా ఉన్న అనుభవం మీకు ఉందా? Come to that experience. అలాంటి అనుభవంలోనికి ఒక విశ్వాసి రావాల్సిన వాడై ఉన్నాడు. Not just a Sunday morning show. సహవాసం అంటే ఆదివారం ఉదయకాలపు వేళ జరిగే ఒక ఆచారమైన కూటానికి హాజరవటం కాదు. Sit in the presence of God. దేవుని సన్నిధిలో కూర్చోగలడు. Lord, I want to experience you. ప్రభువా నేను నీతో చక్కటి సహవాస అనుభవం కలిగి ఉండాలని I want to feel you in my life. నా జీవితంలో నీవు ఉన్నావు అనే అనుభవం కావాలి. I want a first hand experience in my life. ప్రభువా నా జీవితంలో నాకు నీతో నేరుగా ఈ సహవాసం ఉండాలి. And that is the fellowship John is talking about here. ఇక్కడ అలాంటి వ్యక్తిగత అనుభవాన్ని గురించి యోహాను మాట్లాడుతూ And ఉన్నాడు. without that personal experience, you cannot have fellowship with God. అలాంటి అనుభవం వ్యక్తిగత అనుభవం లేకుండా ఎవరే కానీ దేవునితో సహవాసం చేయలేరు. And the fellowship with God leads us to the fellowship with one another. ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే తోటి వారితో సహవాసం Now చేయగలుగుతాం. what is John trying to say there? ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడు? We have seen, మేము చూసాము, we have heard, we have touched, we have understood. మేము విన్నాము, తాకాము, ఆయన మాకు అర్థమయ్యాడు. And this we declare to you, అందుకని మేము మీకు ఏం తెలియజేస్తున్నామంటే that you may have fellowship with us. మాతో మీకు సహవాసం ఉంది అని చెప్తున్నాం. So only if we have fellowship with Him, we can have fellowship with దాని others. అర్థం ఏంటంటే ఒకరు దేవునితో సహవాసం కలిగి ఉంటేనే ఇతరులతో సహవాసం కలిగి ఉండగలరు. Secondly, in fellowship, our fellowship with God. రెండవది దేవునితో సహవాసం కలిగి ఉండడంలో రెండవది 1 Corinthians chapter 1 and verse 9. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి. And there we read, we are called into the fellowship of His Son, Jesus Christ our Lord. కొరింథీ మొదటి పత్రిక 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు
మనము పిలువబడ్డాం. Now here also the word fellowship comes from the word koinonia. ఇక్కడ కూడా సహవాసం అనేది కొయినోనియా అనే పదం నుంచి వచ్చింది. We are called into the fellowship of his son Jesus Christ our Lord. మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి మనము పిలువబడ్డాము. How are we in fellowship with God? మరి మనము ఎలా దేవునితో సహవాసంలో ఉన్నాం? Not my choice. నేను దేవునితో సహవాసంలో ఉండడం I am నా called ఎంపిక by కాదు. God. I am called by God. దేవుని చేత పిలువబడినందుకు ఈ సహవాసం It is సాధ్యమైంది. only because God has called me. దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి ఈ సహవాసం సాధ్యమైంది. How has the calling come to me? ఎలాగున ఈ పిలుపు నా దగ్గరికి వచ్చింది? Return to Romans chapter 8. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి. And if you read verse 29 and 30, 29-30 వచనాలు మీరు చూస్తే we read like this. ఇలా చదువుతాం. For whom he foreknew, he also predestined to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. Moreover, whom he predestined, them he called. Whom he called, he also justified. And whom he justified, these he also glorified. 29 ఎట్లనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారంతకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెనో. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Now there we see the whole sequence of our salvation. ఇక్కడ ఈ 2 వచనాల్లో మొత్తం మన రక్షణ ప్రణాళిక అంతా కనబడుతుంది. We see 5 factors there. ఇక్కడ ఈ 2 వచనాల్లో 5 సంగతులు మనం Now చూద్దాం. we see 5 factors in a sequence there. ఇక్కడ రోమా 8:29-30లో 5 అంశాలు మనకు కనబడతాయి. Foreknowledge, ఒకటి, దేవుడు ముందుగా మనల్ని ఎరిగి ఉన్నాడు. predestination, ఆయన మనల్ని ముందుగా నిర్ణయించాడు. calling, ఆయన మనల్ని పిలిచాడు. justification, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. glorification. తర్వాత ఆయన మనల్ని మహిమపరిచాడు. So beginning from the foreknowledge until the glorification, the whole work of salvation is mentioned there. దేవుడు ముందుగా మనల్ని ఎరిగి ఉండుట మొదలుకొని మహిమపరచుట అనే ఆఖరి అంశం, వీటన్నిటినీ కలిపితే మొత్తం దేవుని రక్షణ ప్రణాళిక మనకు అర్థమవుతుంది. And in the middle is the calling. ఆ మధ్యలో పిలిచాడు అనే మాట రాయబడింది. We are called by God. మనం దేవుని చేత పిలువబడ్డాము. Who are called? ఎవరు పిలువబడ్డారు? He called those who are predestined. ఎవరినైతే ఆయన ముందుగా నిర్ణయించాడో వారినే ఆయన పిలిచాడో. Who were predestined? ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో He predestined those whom he foreknew. That's what the Bible says. ఎవరిని నిర్ణయించాడు అంటే ముందుగా ఆయన ఎవరిని ఎరుగునో వారినే నిర్ణయించాడు. We were not yet born. మనం ఇంకా పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. But he had already decided to call us. మనం పుట్టక ముందే మనం పిలువబడాలని ఆయన నిర్ణయించాడు. And he has called us. ఆయన మనల్ని పిలిచాడు. Why he has called us? ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు? To be conformed to the likeness and image of his son. యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మనము మార్చబడాలి అని ఆయన మనల్ని So పిలిచాడు. when I become completely like him, ఎప్పుడైతే నేను ఆయన వలె పరిపూర్ణంగా మారతానో the fellowship element becomes exactly perfect. ఆ పరిపూర్ణంగా ఎప్పుడైతే యేసు ప్రభులా మారతానో ఆయనతో నా సహవాసము సరిగా ఉంటుంది. If we have fellowship with one another, ఇప్పుడు మేము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటే frequently we wholeheartedly open up and share and love one another. మనస్ఫూర్తిగా అరమరికలు లేకుండా ఒకరినొకరు ప్రేమిస్తూ మాట్లాడుకుంటూ ఉంటామే. 1 year if we spend like that, 1 year అలా గడిపితే either of the two can happen. ఆ రెండాట్లో ఏదో ఒకటి జరుగుద్ది. Either I will become like him or he will become like me. ఈయనలాగా నేనైనా మారుతాను, లేకపోతే నాలాగా ఆయనైనా మారాలి. Either of this has to happen. రెండింట్లో ఏదో ఒకటి జరగాలి. Now when you fellowship with his son, the Lord Jesus ప్రభు అయిన Christ, యేసు క్రీస్తుతో సహవాసంలో ఉంటే it is not possible. ఆయన మనలాగైనా అవ్వాలి, లేకపోతే మనమైనా ఆయనలాగా అవ్వాలి. I'm using a sarcastic statement. అంటే నేను దీన్ని వ్యంగ్యంగా చెప్పడానికి ప్రయత్నం. He will never become like me. ఆయన మన వలె అవ్వడు.
but I will become like him. కానీ నేను ఆయనతో సహవాసం చేస్తే అలా అవుతాను. That is why I am called. అందుకే నేను పిలువబడ్డాను. That is the purpose of my call. అందుకే నా పిలుపు యొక్క ఉద్దేశం. So what is my fellowship with God? కాబట్టి దేవునితో నాకున్న సహవాసం ఏమిటి? I call to be in fellowship with the Son Jesus Christ. యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి మనం పిలువబడ్డాం. So that I will be like his son one day. నేను ఎందుకు పిలువబడ్డానంటే తండ్రి అయిన దేవుని కుమారుని వలె నేను ఉండాలి అని ఒకానొక రోజున. That is the second sense there. అది రెండవ ఉద్దేశం. Thirdly, మూడవ అర్థం చూడండి. if you turn to 1 Corinthians chapter 10 and verse 16, కొరింథీ మొదటి పత్రిక 10:16లో there we read communion with the blood or the communion with the body of Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరంతో ఆయన రక్తంతో మనము సహవాసము చేయుట. There the word communion comes from the word koinonia. ఇక్కడ చెప్పబడినటువంటి పాలు పుచ్చుకునడానికి తెలుగులో ఉంది. దాని అర్థము కొయినోనియా అనే దాని నుంచి The వచ్చింది. same word. అదే మాట. So fellowship with his body and his blood. కాబట్టి ఆయన శరీరంతో ఆయన రక్తంతో మనము గుర్తించబడుతా. And then if you read that passage down and moving on to chapter 11, తర్వాత ఆ కింది వచనాలన్నీ చదివి 11వ అధ్యాయంలోకి వస్తే it brings in the concept of the Lord's Supper. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రాత్రి భోజనం గురించిన సంగతులు So ఉన్నాయి. we become the partakers of his body and blood. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరములో మనము పాలి భాగస్థులము పాలు పంపులు కలిగి ఉన్నాము అని అర్థం. Which we observe every week. ప్రతి వారం మనము దేన్నైతే జరిగిస్తున్నామో అది That is the apostolic teaching. అది అపోస్తలుల యొక్క బోధ. రొట్టె విరిచే బోధ. God willing, tomorrow morning we'll expound on the breaking of bread. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాల వేళ రొట్టె విరిచే కూటాన్ని గురించి మనం వింటాం. But that is something we observe the fellowship with his blood and body by coming together to observe the Lord's Supper. మనమందరం కలిసి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనూ ఆయన రక్తంలోనూ మనం పాలు పుచ్చుకునుట అనే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. And that verse, when you read down, తర్వాత వచనాన్ని మీరు క్రిందికి చదివినట్లయితే we see we become the members of one body. మనము ఒక్క శరీరంలో అవయవాలు అయి ఉన్నాము. So his body, the blood and his body and the blood, ఆయన శరీరం, ఆయన దేహము, ఆయన రక్తము, the physical body. ఆయన భౌతికమైన దేహం. With that we have fellowship or communion. మనము దానితోటి సహవాసము కలిగి ఉంటాం. And secondly, the church as his body, రెండవది సంఘము ఆయన శరీరము. and we are all the members of one body. మనమందరం కూడా ఆ ఒక్క శరీరంలో అవయవాలై So ఉన్నాం. these factors are declared there. కాబట్టి ఈ రెండు సత్యాలు ఇక్కడ ప్రకటించబడ్డాయి. So our fellowship with him is declared when we come together as a church, as the members of one body, and partake from the emblems that resembles his body and blood. ఇక్కడ మనం సంఘంగా చేరి వస్తున్నప్పుడు ఆయన శరీరానికి సూచనగా ఉన్న ఆ రొట్టె ఆ పాత్రలో ఉన్నది మనం పాలు పుచ్చుకుంటున్నప్పుడు యేసు ప్రభు శరీరంతో ఐక్యపరచబడ్డాం లేదా సహవాసం కలిగి ఉన్నామని సూచిస్తుంది. We identify ourselves with him, యేసు ప్రభుతో సాదృశ్య రూపంగా మనము with his body ఐక్యపరచబడ్డాం. and with his blood. ఆయన శరీరం, ఆయన రక్తంతో, ఆయన దేహంతో మనం ఐక్యపరచబడుట. Again, fourthly, నాలుగవది if you turn to 2 Corinthians chapter 13 and verse 14, కొరింథీ రెండవ పత్రిక 13-14 మనం చూసినట్లయితే there in the benedictory words it says, the communion of the Holy Spirit with you all, amen. అక్కడ ఆశీర్వాదపు పలుకులతోటి పౌలు ఈ పత్రిక ముగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసములో మీకందరికీ తోడయుండును గాక ఆమేన్ అని చెప్పాడు. The communion is again verse koinonia. ఇక్కడ సహవాసం అనేది కొయినోనియా అనే శ్రేష్టమైన పదం రాయబడింది. There he says the communion or the fellowship of the Holy Spirit. ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసము అని రాయబడి ఉంది. Now Holy Spirit is the invisible form of God in us. పరిశుద్ధాత్మ దేవుడు అంటే అదృశ్య దేవుని రూపం మనలో ఉంది అని అర్థం. When we learn the Trinity, మనము దైవత్వాన్ని గురించి చదివినప్పుడు Holy Spirit is God. పరిశుద్ధాత్ముడు దేవుడు, He is nothing less than God. దేవుని కంటే కొంచెం తక్కువ వాడు అని భావించవద్దు. Jesus Christ is God. యేసు క్రీస్తు దేవుడు, Nothing less than God. ఆయన
వాడు దేవుని కంటే తక్కువ వాడు కాదు. Father is God. తండ్రి దేవుడు. Nothing less than God. ఆయన తండ్రి కంటే తక్కువ వాడు, దేవుని కంటే తక్కువ వాడు కాదు. But today we have the invisible form of God, the Holy Spirit who is in us. అయితే ఈ దినాన విశ్వాసులమైన మనలో అదృశ్య దేవుని రూపం పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాం. And our constant communication or the fellowship is with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నిరంతర సహవాసం విశ్వాసికి ఉంది అనే గొప్ప సత్యం He గ్రహించాలి. lives in us ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. and continuously communication is going on. ఆయన మనలో నివాసం ఉండి నిరంతరము మనతోటి ఆయన సంభాషిస్తూ సహవాసంలో ఉన్నాడు. That link should never be detached. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో ఉన్న ఆ సహవాసము ఎన్నడూ పోదు. If you have a mobile phone with you, మీతో మొబైల్ ఫోన్ కనుక ఉంటే it is connected to a tower, mobile tower. మీ ఫోన్ ఎక్కడో దూరంలో ఉన్న ఒక టవర్ కి కనెక్ట్ అయి Now ఉంటుంది. wherever you are in that surrounding, there is always a link from the tower. ఆ టవర్ పరిధిలో మీరు ఉన్నంత వరకు మీ ఫోన్ దానికి ఆ లింక్ అయి ఉంటుంది. If you go outside the range, ఆ టవర్ యొక్క పరిధి దాటి బయటికి వెళ్తే the phone becomes useless then. నీ ఫోన్ ఎందుకు పనిచేయదు. So remain in that region of the range. అందుకనే ఆ పరిధి ఏదైతే ఉందో దానిలోనే మనము ఉండాలి. In our lives, మన జీవితంలో there must be constant communication with the Holy Spirit who is living in us. విశ్వాసి జీవితంలో ఎడతెరిపి లేని అనుబంధం లేదా ఆ సంబంధం ఎన్నడూ మనం కొనసాగించాలి. I should be able to hear what He speaks to me. అసలు నా జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో గ్రహింపగలిగే జ్ఞానం ఉండాలి. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. And when I listen to Him, what He tells me to do, ఎప్పుడైతే నేనేం చేయాలి అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడో I am yielding to the Holy Spirit of నేను God. దేవుని ఆత్మకు లోబడి ఉండగలుగుతాను. Fifthly, ఐదవది Philippians chapter 3 and verse 10. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. There Apostle Paul says, పౌలు ఇక్కడ ఇలా చెప్తూ ఉన్నాడు. I want to know the fellowship of His suffering. ఆయన శ్రమలలో పాలివాడగుట అన్నాడు. అక్కడ సహవాసం అని చెప్పాలి. There also the word fellowship comes from koinonia. అక్కడ చెప్పబడిన పాలివాడగుట అనేది కొయినోనియా అనే పదాన్ని నుంచి వచ్చింది. Now Christ suffered and paid the atone for our sins. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శ్రమపడి మన పాపములకు ప్రాయశ్చిత్తార్థాన్ని చేశాడు. In that nobody can take a part. అలాంటి విషయంలో ఎవరు కూడా పాలిభాగస్తులు కాలేరు. He did it alone. యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే అందరికీ తగిన ప్రాయశ్చిత్తార్థ బలిగా అప్పగించబడ్డాడు. But the physical suffering for the sake of the truth, అయితే సత్యం కొరకై మనం హింసించబడటం అనేది not only he but all who believed in were suffering. ఆ సత్యం కొరకు హింసించబడటం అనేది ఆయన శ్రమలలో పాలివారగుట. In this world we have suffering. ఈ లోకంలో మనకు శ్రమ కలదు అని ప్రభు చెప్పాడు. So when I know how Christ suffered in this ఈ world, లోకంలో యేసు ప్రభు ఎలాగున్నా శ్రమపరచబడ్డాడో నాకు అర్థమైనప్పుడు, how he responded to the situation, శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎలా స్పందించాడో నాకు అర్థమైనప్పుడు, then I will be able to take all the sufferings in the right sense. నా జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు వాటిని నేను సరిగా ఎదుర్కోగలను. In 2 Corinthians chapter 1 and verse 5, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 1:5 వచనాన్ని మనం చూసినప్పుడు there we see Paul is making a statement పౌలు ఇక్కడ there. ఒక చక్కటి మాట, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. For as the sufferings of Christ abound in us, so our consolation also abounds through Christ. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. So the more the sufferings of Christ abound in me, నాలో క్రీస్తు విషయమై శ్రమలు పెరుగుతా ఉంటే the more I am able to console others who are suffering. ఎవరైతే శ్రమలో ఉన్నారో వారిని అంత ఎక్కువగా నేను ఆదరించగలను. So Paul wants to know the fellowship of his suffering. కాబట్టి పౌలు యేసు క్రీస్తు యొక్క శ్రమల యందలి సహవాసాన్ని తెలుసుకోవాలి. So in relation to our fellowship with God in person, వ్యక్తిగతంగా దేవునితో మనకున్నటువంటి సహవాసం, these are the 5 different areas we see the word koinonia or
of fellowship. కొయినోనియా సహవాసము, దేవునితో సహవాసం అనే 5 ప్రాముఖ్యమైన పదాలు ఇవి. The second concept, the context of fellowship. సహవాసములో రెండవ సందర్భం, మొదటి దేవునితో ఉన్న సందర్భం అయింది. Fellowship with God reflected in our separation. రెండవ సందర్భం ఏంటంటే మనము దేవునితో సహవాసం చేస్తే మనము ప్రత్యేకంగా ఉండుటలో కనబడుతుంది. If you turn to 2 Corinthians chapter 6 and verse 14, కొరింథీ రెండవ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు there a question is asked. అక్కడ ఒక ప్రశ్న అడగబడింది. What communion has light with darkness? ఆ వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? ఆ ప్రశ్న చూడండి. The word communion used there is again koinonia or fellowship. మనకి తెలుగులో పొత్తు అన్నది సహవాసము, కొయినోనియా నుంచి వచ్చినటువంటి మాట అది. Now it's a question there. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. What communion has light with darkness? వెలుగునకు చీకటితోటి ఏం సహవాసం? Now what is the question? What is the context there? అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి? You are of light. మీరు వెలుగై ఉన్నారు. You have no communion or fellowship with the darkness. మీరు వెలుగై ఉన్నారు, చీకటితో మీకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. So that talks about our separation from the world. అది లోకంతోటి ప్రభు నమ్మిన బిడ్డలమైన మనం ఎలాగునా ప్రత్యేకించబడ్డామో తెలియజేస్తుంది. A child of God who has fellowship with God cannot have fellowship with darkness. దేవునితో సహవాసం కలిగిన దేవుని పిల్లలు చీకటితో సహవాసం చేయలేరు, ఉండరు. 1 Peter chapter 1 and verse 9 says, పేతురు మొదటి పత్రిక 1:9 ఇలా చెప్తా ఉంది. called you out of darkness into his marvelous light. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. 2:9. So we are called to be in the light. మనము వెలుగులో ఉండుటకు పిలువబడినటువంటి వారం. That is why he said he is the light. అందుకనే ఆయన వెలుగై ఉన్నాడు. He said you are the light of the ఆయన world. అన్నాడు మీరు వెలుగై ఉన్నారు అని It's all అన్నాడు. related to the light. ఇవన్నీ కూడా మనమందరం కూడా వెలుగు సంబంధులం. God initially in the creation separated darkness and light. అసలు సృష్టి ఆరంభంలోనే దేవుడు వెలుగులో చీకటిని ఆయన వేరుపరిచాడు. We should not have any fellowship with the darkness. చీకటితోటి ఏ మాత్రం కూడా సహవాసం కలిగి ఉండరాదు. The darkness belongs to Satan and his kingdom. చీకటి సాతానికి, సాతాను సామ్రాజ్యానికి సూచన. So when we have true fellowship with God, నిజమైన దైవ సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు we will be separated from the world. మనము లోకములో నుండి ప్రత్యేకించబడిన వారం. And the more closer to the light you come, వెలుగునకు మనం ఎంత దగ్గరగా వచ్చి చేరతామో the more brighter you become. నీవంతా తేజస్సుతో నిండిపోతావు. The more transparent you become. అంత ఎక్కువ పారదర్శకంగా దాపరికం లేకుండా ఉంటావు. That is what is expected out of us. అది ప్రభు మన నుంచి ఆయన కోరుతూ ఉన్నాడు. So fellowship with God is reflected in our separation. దేవునితో మనకి సహవాసం ఉంది అనేది మన యొక్క ప్రత్యేకతలో కనపడాలి. So let us always maintain this separation in our life. మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని పిల్లలుగా ఈ ప్రత్యేకతను మనము కొనసాగించాలి. Because you cannot have fellowship with God and with Satan. మనము దేవునితోని సాతానుతోని ఒకేసారి సహవాసం చేయలేము. You cannot have fellowship with light and darkness. వెలుగుతోటి చీకటితోటి ఒకేసారి సహవాసం అనేది కూడదు. We are only a Sunday Christian. మీరు కేవలం ఆదివారపు విశ్వాసులే అయితే Monday to Saturday I am of the world. సోమవారం నుంచి శనివారం వరకు కూడా లోక సంబంధులుగా ఉంటే No, you don't pass the test. నీవు ఈ పరీక్ష పాస్ అవ్వలేవు. That is not expected from you. ప్రభు నిన్ను పిలిచి దీనిని నీ నుంచి ఆశించడం You లేదు. are not supposed to be that. నీవు అలా ఉండడానికి వీల్లేదు. You are the light of the world. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. Wherever in the world you are, లోకంలో మీరు ఎక్కడున్నా కానీ be a light. మీరు జ్యోతుల వలె ఉండండి. Because he is the light. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. And our fellowship is with him. అలాంటి వెలుగై ఉన్న దేవునితో మన So సహవాసం. fellowship with God is reflected in our separation. కాబట్టి దేవునితో నాకు సహవాసం ఉందని చెప్పేవాడు తన ప్రత్యేకమైన జీవితం ద్వారా దాన్ని చూపించాలి. Let me quickly come to the third concept of ఇక్కడ fellowship. సహవాసంలో ఉన్న 3వ సందర్భంలోనికి వద్దాం. Fellowship with God
reflected in our relationships. మనకి దేవునితో సహవాసం ఉంది అంటే మన సంబంధాల్లో ఆ సహవాసం కనపడాలి. If we have a fellowship with God, దేవునితో సహవాసం ఉంటే it is reflected in our relationship with one another. నాకు దేవునితో ఉన్న సహవాసం ఇతరులతో నా సంబంధాలలో కనబడుతుంది. First of all, Philippians 2:1. మొదటిగా ఫిలిప్పీ పత్రిక 2:1 చూడండి. There what is Paul trying to say? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడో గ్రహించండి. If there is therefore any fellowship of the Spirit, fulfill my joy by being like-minded, having the same love, being of one accord, of one mind. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమ వలన ఆదరణ అయినా, ఆత్మయందు ఏ సహవాసమైనా, ఏ దయారసమైన వాతుకున్నాయనలా మీరు ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గల వారి ఉంటారు. Now look at how Paul is presenting. పౌలు ఇక్కడ ఈ వచనాన్ని ఎలా చెప్తున్నాడో చూడండి. If you have any fellowship of the Spirit, ఆత్మయందు ఏ సహవాసమైనా మీరు కలిగి ఉన్నట్లయితే, that Spirit is capital S if you are using the English translation. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ అని అర్థం. That is the Spirit of God, the Holy Spirit. పరిశుద్ధాత్మ సహవాసాన్ని గురించి చెప్పారు. We have the Holy Spirit living in us. మనలో జీవిస్తున్న పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. And if we have that Spirit living in ఆ us, జీవిస్తున్న పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే it will be reflected in our relationship with ఆయన one మనలో another. జీవించి ఉన్నాడు అనేది ఇతర సంబంధాల్లో స్పష్టంగా కనబడుతుంది. And what is Paul telling there? పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? Fulfill my joy being like-minded. కాబట్టి ఏక మనస్సు గలవారై, ఏక ప్రేమ గల నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. When the Spirit is in us and we are governed by that, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో ఆత్మ పాలనలో, పరిపాలనలో ఉంటాం. we all become like-minded. మనం అందరం కూడా ఒకే ఆత్మ పాలనలో ఉన్నప్పుడు ఏక మనస్సు కలిగిన వారమై I don't know what is his thought. ఇప్పుడు నాలో ఏముందో ఆయనకు తెలియదు, You don't know what is in my mind. నా ఈయనలో ఏముందో మీకు తెలియదు. None of us know what is in others' mind. ఇతరుల మనస్సులో ఏమేమి ఉన్నాయో ఎవరికీ తెలియదు. And God has made us like that. అలా చేసినందుకు దేవునికి స్తోత్రం. If we could read one another's mind, ఒకవేళ పొరపాటున ఒకరి మనసులో ఏముందో చదవగలిగితే, if you could read the thought in my heart, నాలో ఉన్న ఆలోచన ఏంటో ఒకవేళ మీరు చదవగలిగితే, if I could read the thought of your ఒకవేళ heart, నేను మీలో ఉన్న ఆలోచన చదవగలిగితే none of us will face one అసలు another. ఒకరు చూసుకునే అవకాశమే లేదు. We know that our conscience tells us that. ఎందుకంటే మనం ఎరుగుదమో, మన మనస్సాక్షి చెప్తుంది ఇది నిజము అని. So God has created us like that. దేవుడు మనల్ని అలా సృష్టించాడండి. Then how can we be like-minded? అయితే ఇలాంటి వాళ్ళ ఏక మనస్సు కలిగి ఎలా ఉండగలం? Leave your thought to the Spirit who is in us. ఆత్మ యొక్క సహవాసం ఉన్నదే ఆయనకు మన యొక్క ఆలోచనలు అప్పగించాలి. I have a spirit, he has a different spirit. No, that's not right. నాకు ఒక ఆత్మ, ఈయనకొక వేరొక ఆత్మ ఉండడం కాదు. It's only one spirit. ఒకే ఆత్మ. He's in all of us. ఆయన మన అందరిలో ఉన్న ఒకే ఆత్మ. So when we have the fellowship of the Spirit, ఆత్మతో మనము సహవాసం కలిగి we are ఉన్నప్పుడు all fellowshipping with one person. మనమందరం కూడా ఒక్క వ్యక్తితో సహవాసం కలిగి ఉన్నాం. And he leads us to the oneness of God. ఆయన మనందరినీ ఒక్క మనసు, ఏక మనసుకి ఎందుకు నడిపించడం? So oneness of mind is the evidence of the fellowship of the Spirit. కాబట్టి సంఘంలో ఏక మనసు కలిగి ఉండడం అనేది మీరు ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నారు అనే దానికి రుజువు. And secondly, రెండవది 1 John chapter 1 and verse 6. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 1:6 చూడండి. If we say that we have fellowship with him and walk in darkness, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల అన్నాడు. if we say we have fellowship with him and ఆయనతో walk in సహవాసం darkness, గలవారమని అంటున్నాం, కానీ ఒకవేళ చీకటిలో నడిస్తే we are in the dark, not in the light. మనము చీకటిలోనే ఉన్నాం కానీ వెలుగులో లేము. And in verse 7 he continues, 7వ వచనంలో ఏమని కొనసాగించాడు? but if we have fellowship with one another, walk in the light as he is in the light, we have fellowship with one another. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారం అవుతాము. Now what we say and what we walk must be the same. మనం ఏదైతే చెప్తామో, మనం ఏదైతే చేస్తామో ఆ రెండు ఒకేలా ఉండాలి. I say I have fellowship with him, నేను ఆయనతో సహవాసం కలిగి ఉన్నానని చెప్తే, but I am walking in the darkness. నేను చీకటిలో నడిస్తే
I don't have fellowship with others. ఇతరులతో నాకు సహవాసం లేదు. That means what I say and what I walk are two different things. నేను ఏదైతే చెప్తున్నానో ఏదైతే నడుస్తున్నానో అవి రెండు ఒక్కటి కాదు. It should be the same. ఆ రెండు ఒక్కటై ఉండాలి. If I say I have fellowship with him, ఆయనతో నాకు సహవాసం ఉంది అని నేను చెప్తే I walk in the light as he is in the light. ఆయన వెలుగులో ఉన్నట్లుగా నేను వెలుగులో నడుచుకుంటాను. And when I walk in the light as he is in the light, ఆయన వెలుగులో ఉన్నట్లుగా నేను వెలుగులో నడిస్తే I will have fellowship with one another. ఇతరులతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాను. So fellowship with one another is the evidence of walking in having fellowship with him. విశ్వాసులమైన మనము ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండుట అనేది దేవునితో సహవాసం చేయుట అనే దానికి రుజువు. They'll say, if Jesus is hungry, I'll give him a cup of tea. యేసు ప్రభు ఆకలిగా ఉంటే నేను ఒక కప్ ఆఫ్ టీ ఇస్తాను. If he wants anything, I'll give him. నా ఏం కావాలన్నా నేను ఆయనకి ఇస్తాను. But not to you. నీకు మాత్రం ఇవ్వను. I have nothing to do with it. నీకు ఏమీ చేయను. That's a wrong theory. అది తప్పు సిద్ధాంతం. The Lord Jesus tells an illustration in Matthew 25:40. మత్తయి సువార్త 25:40లో ప్రభు ఒక వివరణ ఇచ్చాడు. When I was thirsty, you gave me a drink. When I was hungry, you gave me food. When I needed something, you gave me. నేను ఆకలి గురించి నాకు భోజనం పెట్టలేదు, దప్పి గురించి దాహం ఇవ్వలేదు, మరలేసిన ఇంటిని నన్ను చేర్చుకోలేదు, దిగంబరుల ఇంటిని బట్టలు వేయలేదు, రోగిన ఇంటిని చూడలేదు. And they asked, when did we do all these things? వాళ్ళు ఏమడిగారంటే నువ్వు ఎప్పుడు ఆకలి కొనుక్కున్నావు, నువ్వు ఎప్పుడు తట్టుకొని ఉన్నావు అని అడిగారు. Then in chapter 25 and verse 40, he gives the reply. 25:40లో ఆయన ఏమని చెప్పాడంటే, Inasmuch as you did it to the one of the least of my brethren, you did it to me. ఇంకిలి అల్పులైన నా సహోదరులలో నా సహోదరులలో ఒకరికి మీరు చేసి కనుక నాకు చేసిందిరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. I want to tell you here. ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. If we say we have fellowship with him, ఆయనతో నాకు సహవాసం ఉంది అని నేను చెప్తే he is telling us, serve my brother. నా మిక్కిలి అల్పులైన నా సహోదరులను సేవించండి. You have fellowship with me? నాతో సహవాసం ఉందా? Then serve my brother. అయితే నా సహోదరునికి మీరు పరిచర్య చేయండి. If I say no, I am not going to serve your brothers, only you. ప్రభువా నీకు మాత్రమే చేస్తాను, నా సహోదరుడికి పరిచర్య చేయను అంటే We are in the darkness. మనము చీకటిలో ఉన్నవారము. So in relation, our fellowship with God is reflected in our relationship. కాబట్టి మన యొక్క దైవ సహవాసము తోటి సంబంధాల్లో కనపడాలి. Let me go to the fourth aspect తర్వాత here. సహవాసంలో ఉన్న 4వ సందర్భంలోకి వెళ్తున్నాం. Fellowship in the gospel work. సువార్త పనిలో సహవాసం. Return with me to Philippians chapter 1 and verse 5. ఫిలిప్పీ పత్రిక 1:5 తెరిచి చూడండి. Your fellowship in the gospel from the first day until now. 3వ మనకు ఆరంభంలోనే ఉంది. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు అన్నాడు. Your fellowship in the gospel from the first day until now. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో ఫిలిప్పీలారా మీరు నాతో పాలివారు. Gospel work is the primary responsibility of all the believers. విశ్వాసులందరి ప్రధానమైన బాధ్యత సువార్త ప్రకటించడం. That's the obligation of the church. సంఘానికి ఖచ్చితంగా ఇవ్వబడిన బాధ్యత అది. And we have to extend our fellowship to the work of the gospel. మనము సువార్త ప్రకటించడం ద్వారా మన సహవాసాన్ని వృద్ధి చేయాలి. If anybody says, no, only the evangelist will do that, elders will do that, we have nothing to do with that. సువార్త అంటే సువార్థికులు పెద్దలు సంఘంలో ముఖ్యమైన వారే జరిగిస్తారు, నాకేం సంబంధం లేదు అని ఎవరైనా అంటే I want to tell you one truth here. మీకు ఒక సత్యాన్ని ఇక్కడ నేను చెప్తాను. A Christian is always communicating something to the world. క్రైస్తవుడు ప్రతిసారి లోకానికి ఏదో ఒక సంగతిని ప్రకటించేవాడు. Even if you are silent, మౌనంగా ఉన్నా you are communicating something to the world. నువ్వు ఇతరులకు లోకానికి ఏదో ఒక సంగతిని ప్రకటిస్తున్నావు. What are you communicating? ఏం ప్రకటిస్తున్నావు? I have nothing to say.
నేనేమి నాకు చెప్పడానికి ఏది లేదని చెప్తున్నా. I have no message for you. నాకు వర్తమానం లేదు నీకు చెప్పడానికి అని That చెప్తున్నా. is what you are communicating. అది నువ్వు చెప్తున్నావు ఇతరులకి వర్తమానం లేదని. See, we are the gospel. We are a living gospel. మనము సజీవమైన సువార్తగా మనము జీవించగలిగితే, And we need to cooperate with one another, showing our fellowship in the gospel work. ఒకరితో ఒకరు కలిసి సువార్త విషయంలో సహవాసం చేయాలి. Secondly, in Galatians 2:9, గలతీ పత్రిక 2:9 రెండవదిగా మనం చూస్తాం. Paul talks about Barnabas and the other elders there. అక్కడ ఉన్నటువంటి About the leaders of the church. ఆ యెరూషలేము సంఘ పెద్దల గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. He calls them as the men who seem to be the pillars of the church. ఆ సంఘానికి స్తంభములుగా ఎంచబడిన వారు అని చెప్పాడు. And then he says in verse 9, they gave me and Barnabas the right hand of fellowship. ఆఖరిలో చెప్పాడు, తమతో పాలివార మగుటకు సూచనగా నాకును బర్నబాకుని ఆ యెరూషలేములో ఉన్న వారు కుడి చేతిని ఇచ్చిరి అన్నాడు. The right hand of fellowship. కుడి చేతిని ఇవ్వడం. There also it is koinonia. ఇక్కడ కూడా కొయినోనియా సహవాసం అని రాయబడి ఉంది. Now what is the context there? ఇక్కడ ఉన్న సందర్భం ఏంటో చూడండి. Now Paul and Barnabas and on the other side Peter. పౌలు బర్నబాలో పేతురు మరొక వైపున కనబడుతున్నాడు. The previous verses, no time, if you read it you will know it. నేను ఆ పై వచనాలు చదువుకోండి, సమయం లేదు కనుక ఇప్పుడు చదవటం లేదు. Peter is called to the circumcised. పేతురు సున్నతి గల వారికి అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడ్డాడు. And we are called to go to the uncircumcised. మేమైతే పౌలు అంటున్నాడు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి. And this leadership of the church who recognize that, అయితే సంఘం యొక్క నాయకత్వం వారి యొక్క అపోస్తలత్వాన్ని గుర్తించడంలో they send them accordingly by extending a right hand of వారి యొక్క అపోస్తలత్వాన్ని గుర్తించడం కొరకే తమ కుడి చేతిని ఇచ్చారు. So supporting the workers according to their calling and sending them is the right hand of the fellowship that is talking about. పనివారు వారి పిలుపుకు తగినట్లుగా వారికి కుడి చేతిని ఇచ్చుట అనే గొప్ప సత్యము ఇక్కడ రాయబడింది. You can discourage somebody. కొంతమందిని మీరు నిరుత్సాహపరచవచ్చు. You can humiliate somebody. కొంతమందిని మీరు అవమానపరచవచ్చు. You can stop somebody. కొంతమందిని మీరు ఆపివేయవచ్చు. But I want to tell you, అయితే మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, the men who seem to be the pillars, స్తంభములుగా ఎంచబడిన వారు ఎవరైతే ఉన్నారో that is the key people, the leadership of the church. దాని అర్థం ఏమిటంటే సంఘ నాయకత్వంలో ముఖ్యమైన స్థానంలో ఉన్నవాళ్ళు. They recognize the calling of the person. ఒక వ్యక్తి యొక్క పిలుపుని ముఖ్యమైన నాయకులు గ్రహించగలగాలి. And extend the right hand of fellowship. And it's facilitating them to go. వారి పిలుపును బట్టి పిలుపుకు తగినట్టుగా వారికి కుడి చేతిని ఇచ్చి పంపాలి, సన్మానించాలి. So that is the fellowship of the gospel work. ఇది సువార్త పనిలో కుడి చేతిని ఇచ్చుట లేదా సహవాసం చేయడం. Let me go to the fifth aspect here. ఐదవ అంశంలోనికి మనం వెళ్దాం చూడండి. Fellowship of the gospel, of the word of God. దేవుని వాక్య సహవాసం. Now if you turn with me to the book of Ephesians chapter 3 and verse 9. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. There Paul uses a phrase like this. మనకి 8-11 వచనాలు కలిసి ఉన్నాయి. పౌలు ఇక్కడ ఇలా చెప్తూ ఉన్నాడు. The fellowship of the mystery which from the beginning of the ages has been hidden. Now, what is the mystery that was hidden from the beginning? ఇక్కడ 8:11లో పూర్వం కాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మము అన్నాడు. ఆ మర్మం ఏమిటి? It is the word of God. ఆ మర్మము దేవుని యొక్క వాక్యం. In the olden days it was a mystery. ఆ పాత నిబంధన కాలంలో ఒక సంగతి ఉంది, అది మర్మముగా వారికి దాచిపెట్టబడింది. And now he has given me a fellowship with that mystery. ఆ మర్మము యొక్క ఏర్పాటును బట్టి ఇప్పుడు నాకు సహవాసం ఇవ్వబడింది, దాన్ని వెల్లడి చేయడానికి. I can read it. దాన్ని నేను చదవగలను. I can understand it. ఆ మర్మము నాకు అర్థమవుతుంది. I can inherit it. నేను దాన్ని స్వతంత్రించుకోగలను. If we turn to 1 Corinthians chapter 13, which we meditated this morning. కొరింథీ మొదటి పత్రిక 13 ఉదయకాలపేట మనం చదివాం. There he talks about the perfection of the word of God. 13వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో దేవుని ఆ వాక్యం యొక్క సంపూర్ణతను గురించి రాశాడు. Now you see as though you see in a mirror. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు మీరు అద్దములో చూసినట్లుగా పాక్షికంగా చూస్తున్నారు. But then
you will see face to face. అయితే ఒకానొక రోజు రాబోతున్నప్పుడు ముఖాముఖిగా చూస్తారని 13లో చెప్పాడు. That is about the word of God. ఆ ముఖాముఖే రాయబడిన దేవుని యొక్క వాక్యం. Now we have that fellowship which was a mystery in the past. పాత నిబంధన కాలంలో మర్మముగా ఉన్న దానితోటి ఇప్పుడు మనం సహవాసం చేస్తున్నాం. Beloved, I want to tell you here. ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ మాట చెప్తాను. God has given His word to us where we can face to face interact and encounter. దేవుడు మనము ముఖాముఖిగా సంధించి చదువుకొని సరి చేసుకునే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు. What is your fellowship with Him? మరి ఈ వాక్యంతో నీ యొక్క సహవాసం ఏంటి? The people of the old, they longed to know, but it was a mystery. పాత నిబంధన ప్రవక్తలందరూ అదేదో తెలుసుకోవాలి అని వాళ్ళు ఎంతో ఎదురు చూసారు, పరిశీలించారు, కానీ వారికి దొరకలేదు ఇది. It was all prophecies for them. వారికి కేవలం జరగబోయే ప్రవచనాలుగా మాత్రమే ఉన్నాయి, వారి జీవితంలో భాగం కాలేదు. But for you and me, it is the fulfilled history. అయితే నీకు నాకు గడిచినటువంటి చరిత్రగా మనకి ఇవ్వబడింది. And that is the word of God given to us. ఆ దేవుని యొక్క వాక్యం మనకు అందించబడింది. How much time do we spend with the word? దేవుని వాక్యంతో ఎంత సమయం మీరు గడుపుతున్నారు? How much do we love the word of దేవుని God? యొక్క వాక్యాన్ని అసలు ఎంత ప్రేమిస్తున్నారు? How often do you read the word of God? ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు? Let me tell you, this is a hidden treasure. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది దాచబడిన ధననిధి. You take any great work from any biggest library of the world. గొప్ప లైబ్రరీలో ఉన్న గొప్ప గొప్ప పుస్తకాలు ఏదైనా మీరు తీసుకోండి, You read it and read it. మీరు మరలా చదవండి. After a few times, you will say, there is nothing more I can ఆ get. గొప్ప పుస్తకాన్ని చదివి కొన్నిసార్లు అయిన తర్వాత దీనిలో ఏమి లేదు అంటారు. ఒకసారి I want the next higher course. తర్వాత దానికంటే ఇంకా మంచిది ఏదైనా ఉంటే బాగుంటుంది అని You చూస్తావు. get the next one. తర్వాత మరొక దాన్ని నువ్వు తెచ్చుకుంటావు. You finish it, you say nothing more. దాన్ని కూడా పూర్తి చేస్తావు, దానిలో ఇంకేమి లేదని చూస్తావు. But this word of God, కానీ ఈ దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. more than 2000 years it has been compiled and given. 2000 సంవత్సరాలుగా పరిశీలించబడుతున్న దైవ గ్రంథం ఇది. No amendment has come. దీనిలో ఎలాంటి మార్పు చేర్పులు జరగలేదు. No changes have come. దీనిలో ఎలాంటి మార్పులు జరగలేదు. But no one can say, I am done with it, there is nothing more I can get from this. ఇదంతా చదివేశాను, దీనిలో నాకేమీ దొరకలేదు, దీనికంటే మంచిది ఏదైనా ఉంటే బాగుంటుందని ఎవడో చెప్పలేదు. You read a passage in the morning. ఉదయకాలపు వేళ ఒక వాక్య భాగాన్ని చదవండి. Maybe you have read it 100 times in your life before. ఆ ఉదయకాలం చదివే వాక్య భాగం దానికంటే 100 సార్లు మీరు చదివి ఉంటారు ఇంతకు ముందు. Suddenly you see a new thing coming into your heart. కొత్తగా 101సారి చదువుతున్నప్పుడు కొత్త విషయం అక్కడ మీకు I కనబడుతుంది, never knew. బయలుపరచబడుతుంది. I never knew this. అయ్యో ఇది నాకు ఇంతకు ముందు తెలియదే అంటావు. Thousands and thousands of the preachers of the word of God. వేల బైబిల్ బోధకులు ఈ రోజున ఉన్నారు. Tens and tens of years we have been preaching and preaching and preaching. పదుల సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. Still this is not exhaustive. ఇంకా ఇది విసుగు కలిగించలేదు. This is a mystery. ఇది మర్మం. And you have fellowship with that. ఈ గొప్ప ఈ సంపదతోటి నీకు సహవాసం ఉండాలి. You don't need me as a middleman. మధ్యవర్తిగా ఒక బోధకుడు మీకు ఉండాల్సిన అవసరం చాలా తక్కువ. You can directly face to face interact with the word of God. ప్రతి విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని నేరుగా చదువుకోవచ్చు. That is the fellowship. అది సహవాసం అంటే. In 1 John chapter 1 and verse 3 we read. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలా చూస్తాం. We already saw that. మనం చదివాము ఇప్పటికే. The things that we have heard, we have seen, we have touched, we have experienced, that we are declaring to you so that you may have fellowship. మీతో మాకు సహవాసం ఉండాలని దేనైతే చూసామో విన్నామో తాకేమో దాని గురించి తెలియజేయుచున్నాము. When we declare the word of God, our fellowship is becoming more intimate. దేవుని యొక్క దేవుని గురించిన సంగతులు మన అనుభవాన్ని తెలియజేసినప్పుడు ఆయనతో మన సహవాసం ఇంకా పెరుగుతుంది. The sixth aspect of the fellowship, కాబట్టి సహవాసంలో 6వ సందర్భం చూడండి. ministering to one another. ఒకరికి ఒకడు పరిచర్య జరిగించుట. Let me read first of all Philemon chapter 1 verse 6. ఫిలోమోను పత్రిక మొదటి 6వ వచనం చూడండి. ఫిలోమోను పత్రిక 6వ వచనం. The sharing of your faith. నీ విశ్వాసమందు పాలివారగుట అని చెప్పాడు. That word sharing is again koinonia of అక్కడ fellowship. పాలివారగుట అనేది కొయినోనియా అని చెప్పబడింది. Now what do we read there? ఇక్కడ మనం ఏం చూద్దాం? Love and faith which you have toward the Lord Jesus and toward all the saints. ప్రభువైన యేసు క్రీస్తు పట్ల
ఎడల నీకున్న ప్రేమ, నీకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని తోటి సహోదరులతో కూడా పంచుకో. And verse 7 says, 7వ వచనంలో hearts of the saints have been refreshed by you, brother. సోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా అవి విశ్రాంతి పొందాయి అని చెప్పాడు. Sharing your faith, నీ యొక్క విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటా. fellowship. సహవాసం How is that? ఎలా ఉంది? By ministering one another. ఒకరికి ఒకడు పరిచర్య చేయడం ద్వారా సహవాసం. The one thing that amazed me there is ఇక్కడ ఒక ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏంటి అంటే the love that you have toward the Lord Jesus and toward all the saints. యేసు క్రీస్తు ఎడల నీ ప్రేమను గురించి సమస్త పరిశుద్ధుల ఎడల అని చెప్పాడు. Same love what he has to him, that I have to the brother. యేసు ప్రభు పట్ల ఎట్టి ప్రేమను కలిగి ఉంటానో అదే ప్రేమ ఇక్కడ కనపడాలి. And I am serving them to refresh their heart. ఆయన అలాగున్న సేవ చేయడం ద్వారా ఇతరుల హృదయాలకు విశ్రాంతి కలుగజేశాడు. Yes, fellowship by ministering to one another. ఒకరికొకడు పరిచర్య చేయడం ద్వారా సహవాసాన్ని కలిగి ఉండుట. Becoming the servants of one another. దేవుని పరిచర్యలో ఒకరికొకడు మనము సేవను చేయుట. Hebrews chapter 13 and verse 16. ఇబ్రీ 13:16 ఇలా చెప్పాడు. But do not forget to do good and to share. ఆ ఉపకార ధర్మమును చేయ మరిచిపోకండి అన్నాడు. There the word share again is koinonia. అక్కడ ధర్మము అన్నది ఉపకార సహవాసం. అది కూడా కొయినోనియా అనే పదం నుంచి రాయబడింది. Don't forget to do good to others. ఇతరులకు ఉపకారం చేయడాన్ని మర్చిపోకండి. In Galatians 6:9, గలతీ పత్రిక 6:9 ఇలా చెప్పాడు. Paul says, never grow weary of doing good. ఆ మేలు చేయడం యందు విసుగగా ఉండండి అని చెప్పాడు. Yes, our fellowship in sharing with one another. మనము ఇతరులతోటి పరిచర్యలో పంచుకున్న ద్వారా మనము సహవాసం చేస్తాం. And finally, number 7, ఆఖరుగా 7వ సందర్భాన్ని చూడండి. fellowship of material sharing. ఆ వస్తువులను, భౌతిక సంబంధమైన వస్తువులను పంచుకుంటా. I'll quickly read that and close it here. నేను త్వరగా వాటిని చదివి ముగించేస్తాను. In Romans chapter 15 and verse 26, రోమాపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. certain contribution for the poor among the saints. 15:26 చూడండి. ఎలాగనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు పీదలైన వారి నిమిత్తం చందా వేయ ఇష్టపడ్డారు అన్నాడు. There the word contribution is again koinonia. ఇక్కడ చందా అనేది సహవాసము, కొయినోనియా అని చెప్పబడింది. That is about the material sharing or giving them the material needs. అది వారి యొక్క భౌతిక సంబంధమైన వస్తువులను ఆ బీదలైన సహోదరులకి సమకూర్చుట. Again in 2 Corinthians chapter 8 and verse 4, కొరింథీ 2వ పత్రిక 8:4 మనం చూసినప్పుడు the gift and the fellowship of the ministering to the saints. అక్కడ పరిశుద్ధుల కొరకైనటువంటి ఆ పరిచర్యలో పాలు పొందు నిమిత్తము అని అన్నాడు. There again it is koinonia, అక్కడ fellowship. పాలు పొందు విషయం అనేది కూడా కొయినోనియా, సహవాసం. That is collecting and distributing the material thing to the people of God. ఇక్కడ 8వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే వస్తువులను పోగు చేసి పేదలైన వారికి అప్పగించుట. Again in 2 Corinthians 9:13, కొరింథీ 2వ పత్రిక 9:13 కూడా ఇలా చెప్పాడు. your liberal sharing with them and all men. ఎంత ఔదార్యంగా మీరు ధర్మము చేశారు అని చెప్పాడు. That sharing is again koinonia. ఇక్కడ ధర్మము చేసినందున అనేది కూడా సహవాసం అన్నమాట. So all these three passages, it is regarding the material sharing or money that matters. కాబట్టి ఈ 3 సందర్భాల్లో భౌతిక సంబంధమైన వస్తువులను పేదల కొరకై సమకూర్చుట, పంచుకునుట అనేది మనకి కనబడుతుంది. That is again fellowship. అది కూడా సహవాసం. Let me conclude my words here. ఇక్కడ నేను ముగిస్తాను. Fellowship, koinonia. సహవాసం, కొయినోనియా In 18 verses, 20 times. 18 వచనాల్లో 80 సార్లు ఉందంటే దాని ప్రాధాన్యతను గమనించాలి. Used in 7 different contexts. ఆ 7 విభిన్నమైన సందర్భాల్లో ఈ సహవాసం కనబడుతుంది. Number 1, fellowship with God in person. ఒకటి దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండడం.
Number 2, fellowship with God reflected in our separation. రెండవది మన ప్రత్యేకమైన జీవితంలో దేవునితో సహవాసం కనబడుట. Number 3, fellowship with God reflected in our relationship. మూడవది మన సంబంధాలలో దేవుని యొక్క సహవాసం కనబడుట. Number 4, fellowship in the gospel work. నాలుగవది సువార్త పనిలో పాలివారగుట అని చెప్పాడు. Number 5, fellowship of the word of God. ఐదవది దేవుని వాక్యంతో విశ్వాసి ఉండాల్సిన సహవాసం. Number 6, fellowship of the ministry to one another. ఆరవది ఒకరికొకడు పరిచర్య చేసే విషయంలో సహవాసం. And finally, number 7, fellowship of material sharing. ఆఖరుగా ఏడవది వస్తువులను మనము పంచుకుంట. Acts 2:42. అపోస్తలుల కార్యాలు 2:42. They continued steadfastly in fellowship. వీరు ఎడతెగక సహవాసంలో ఉన్నారు. Let that be our experience. అట్టి అనుభవం మన అనుభవం ఉందా? God bless us. ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించును.